గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మూవీ వ్లాగ్ అనమాట. లీడ్గా పోస్ట్ చేస్తున్నాను, బట్ ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనా సాస్టాక్. సో ఈ రోజు అయితే గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మూవీకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. నేను మోస్ట్ అవైటెడ్ చేసింది అయితే దీనికోసమే. సెప్టెంబర్ 2 తీసిన వ్లాగ్ ఇది. బట్ నేను ఈరోజు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నేను ఆ మూమెంట్ని అయితే లివ్ చేస్తాను. సో అప్పటికప్పుడు పోస్ట్ చేసేసి రివ్యూస్ తెచ్చేసుకొని దీనికోసం అయితే కాదు, నేను మెమొరీస్ కోసం చేస్తాను. మీరు ఆబ్వియస్గా మీకు నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి అందరికీ తెలిసిందే. సో నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మూవీ చూడడానికి. సో సెప్టెంబర్ 2 తీసినది ఇది. అండ్ నేను చాలా రీ రిలీజ్ మూవీస్కి ట్రై చేశాను, నాకు ఇష్టమైనవన్నీ. ఆఖరికి నా దేవుడు సినిమాకి అయితే కుదిరిందనమాట. ఫస్ట్ అయితే సూర్య సన్ ఆఫ్ కృష్ణకి ట్రై చేశాను. ఆ రోజు మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వచ్చారని చెప్పేసి ఆ రోజు ఎక్కొట్టేశాను, వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ ఓయ్ మూవీకి ట్రై చేశాను, బట్ అది కుదరలేదు. అండ్ లాస్ట్కి ఇది కుదిరిందనమాట. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే అబ్బాయిలు మామూలుగా చేయట్లేదు, గోల రచ్చ రచ్చ చేస్తున్నారు. నాకు ఒక్క నిమిషం నేను అబ్బాయి అయిపోతే బాగుండు అనిపించింది. అండ్ థియేటర్లోకి అయితే వచ్చేసాను. చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు రీ రిలీజ్ మూవీస్కి రాలేదు. అండ్ దట్టు పవన్ కళ్యాణ్ రీ రిలీజ్కి అస్సలకే రాలేదు. అండ్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకు అంత స్టోరీ తెలిసినా కూడా అదొక ఎక్సైటెడ్ ఫీల్తో చూస్తున్నాను అనమాట. మామూలుగా లేదా ఫీలింగ్ అయితే. అసలు ఇక్కడ అరుపులు కేకలు ఒక రేంజ్లో చేసేసాను. నిజంగా నాకు అబ్బాయి అయితే బాగుండి ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఆ ముందుకెళ్ళగలచ్చు అని చెప్పేసి అనిపించింది. సో ఈ సీన్ అయితే మామూలుగా లేదు, ఎందుకంటే ఎంట్రీ సీన్ కదా. సో పిచ్చెక్కిచ్చారు అందరూ. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చాక మామూలుగా ఉంటుంది ఆ థియేటర్, ఒక రేంజ్ అంతే. అసలు అరుపులు కేకలు బీభత్సంగా అయిపోయింది. It's a brand new song.
ఎవరో కానీ పైన కూడా ఎక్కేసి దండం పెట్టేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ జనసేన ఫ్లాగ్స్ కూడా తెచ్చేసారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పవన్ కళ్యాణ్ మూవీ నేను రిలీజ్, అది దట్టు బర్త్డే రోజు చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు అని చెప్పేసి. అండ్ మూవీ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.